సార్ అప్పుడే పుట్టిన పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేజర్‌గా? అండ్ అలాగే టీకాలు ఏస్తా ఉంటాం పుట్టిన పిల్లలకి. వాటి వల్ల ప్రయోజనాల గురించి చెప్పండి. అలాగే వాటి వల్ల చాలా మందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? సో ఇప్పుడు ఇందులో 2 క్వెషన్స్ న్యూబార్న్ కేర్ అండ్ వ్యాక్సినేషన్. యెస్. సో మనం న్యూబార్న్ కేర్ అండ్ న్యూబార్న్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ చిన్న బేబీకి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ కూడా లేని టైంలో తల్లిపాలు ఇచ్చి తల్లికున్న యాంటీబాడీస్ని తల్లిపాల ద్వారా బేబీకి ఇస్తూ కాపాడుకుంటూ ఒక సర్టెన్ స్టేజ్ వరకు వచ్చాక సాలిడ్స్ ఇచ్చి వాడిని నేచర్ లోపల బయటికి తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేస్తూ వ్యాక్సిన్స్ వేయిస్తూ పెరిగిచ్చే క్రమం అనుకోండి. ఇలాంటి స్టేజ్లో వేరియస్ స్టేజెస్ ప్రతి దశలో న్యూబార్న్, టాడ్లర్, ఇన్ఫాంట్ అన్ని స్టేజెస్లో ఒక స్పెసిఫిక్ మనకు రిస్క్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వ్యాధులు ఉంటాయి. పుట్టిన పిల్లవాడు న్యూబార్న్ బేబీకి యాజ్ మనం డిస్కస్ చేసిన జాండీస్ అనేది కామన్ ఇష్యూ. అది సెప్సిస్, న్యూనటల్ సెప్సిస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్. అన్హైజీనిక్ డెలివరీ, ఎలాంటి డెలివరీ చోట్ల మన హ్యాండ్స్ వాష్ చేయకుండా అగ్లీ క్లాత్స్ యూజ్ చేసిన, ఆ ఎన్విరాన్మెంట్ ఆ సర్ఫేసెస్ నీట్గా లేకపోయినా, అండ్ మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే న్యూబార్న్కి ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. పైగా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చేతులు ప్రతిసారి కడిగి ముట్టుకోవాలన్న సాంప్రదాయం పిల్లలకి చాలా అవసరం. పెద్ద అయ్యాక వాడికి అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యాయినా హైజీన్ లేకపోయినా పర్వాలేదేమో, కానీ న్యూబార్న్ బేబీ ముట్టుకుంటే మాసిపోయేలాగా అనుకోవాలి. అవును సార్, ఇక్కడ నేను ఒక్క మాట, మామూలుగా పల్లెటూళ్ళల్లో ఇంతకు ముందు పుట్టిన చిన్నపిల్లలు పాతకాలంలో వాళ్ళకి పురిటి స్నానం అయ్యే వరకు స్నానం చేయించకూడదని, బట్టలు వేయకూడదని పాత క్లాతుల్లో, కాటన్ క్లాతుల్లో చుట్టేసి ఉంచడం కూడా చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు కూడా ఇంత రోజులు మారాక కూడా ఇప్పుడు కూడా డ్రెస్ లేరు. స్నానం చేయించి నర్స్ అప్పచెప్పినా కూడా డ్రెస్ అయితే వేయరు. ఇది ఎంతవరకు? అదే ఇప్పుడు ఈ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్లో ఇది కూడా ఒకటి అన్నమాట. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం అవుతాయి. ఓకే. అయితే ఈ ఓల్డ్ యూజ్డ్ క్లోత్స్, పాత క్లోత్స్ అయితేనే వాటిని మనం బాగా ఉతికి వేడి నీళ్ళలో ఉతికి ఆరేసి ఐరన్ చేసి కాస్త శుభ్రంగా పెట్టుకొని మనం పుట్టిన పిల్లలకి యూజ్ చేయొచ్చు. ఓకే. న్యూలీ కొత్తగా పర్చేస్ అయిన క్లోత్స్ అలాగే షాప్ నుంచి తీసుకొచ్చి ఎందుకు వేయొద్దంటామంటే ఈ కాటన్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్లో అనేక రకమైన కెమికల్స్, వాటి వల్ల అలర్జీస్. ఆల్రెడీ మనం వాడి ఉతికి 10 సార్లు ఉతికి ఆరేసినైనా లేదా ఫ్రెష్ క్లాత్స్నైనా మనం బాగా నానబెట్టి ఉతికి ఆరేసినాయి దాంట్లో ఉండే రసాయనాలన్నీ వెళ్ళిపోతాయి. సో పాత క్లాత్స్ యూజ్ చేయొచ్చు, వాటిని బాగా ఉతికి ఆరేసి ఐరన్ చేస్తేనే అవి బేబీస్కి యూజ్ చేయాలి. మనం అసలు వాటిని అన్హైజీనిక్గా వాటిలో బాగా డర్టీ క్లాత్స్ ఉండే వాటి ద్వారా యూజ్ చేయడం, లేదా స్నానం చల్లనీళ్ళలో ట్యాప్ కింద వాటిని కడగడం, ఇలా కూడా చేయకూడదు. బేబీకి ఫస్ట్ 7 days ఆఫ్ లైఫ్ కాస్త సెన్సిటివ్గా వామ్త్ అనేది చాలా ఇష్యూ. వామ్త్ ఎసెన్షియల్ అనమాట. వెచ్చగా ఉంటేనే వాళ్ళు అంటే పొట్టలో బాగా వెచ్చగా ఉండేగా, సో బయటకు వచ్చే వరకు అదే వెచ్చదనం కంటిన్యూ చేయాలి మనం. కాస్త చల్లబడ్డా సరే హైపోథర్మియా, సో ఇందాక న్యూబార్న్ ఇష్యూస్లో ఇన్ఫెక్షన్స్తో పాటు ఈ హైపోథర్మియా అనే ఇష్యూ చాలా ప్రధానం. సో పాదాలు అనేటివి వెచ్చగా ఉండాలి. పొట్ట ఎంత వెచ్చగా ఉంటే పాదాలు అంత వెచ్చగా ఉండాలి. అవి కనుక చల్లగా ఉంటే మనం ఫస్ట్ చేయాల్సింది మనం ఛాతి మీద హగ్ చేసుకోవాలి. దాన్ని మనం కంగారో మదర్ కేర్ అంటాం, కేఎంసీ చేయడం వల్ల వాళ్ళు తొందరగా వెచ్చగా అవుతారు, యాక్టివ్గా అవుతారు, ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. హైపోథర్మియా వల్ల ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో మనం వాళ్ళని కంగారు మదర్ కేర్ చేయడం చాలా అవసరం. హైపోగ్లైసిమియా అని ఇంకో రిస్క్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ 2-3 hours ఒకసారి వాళ్ళకి పాలు ఇవ్వండి, వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వవు. సో మనం ప్రతి 2-3 hours ఒకసారి పాలు ఇవ్వాలి, ఎక్కువ ఫ్రీక్వెంట్. ఏజ్ పెరిగే కొద్దీ ఆఫ్టర్ 5-6 months మనం 8 feeds నుంచి మెల్లిగా కాస్త ఫీడ్ అనేది గ్యాప్ ఇంటర్వెల్ పెంచుకోవచ్చు. 3 hours 4 hours 5 hours అటే స్ట్రెచ్గా తాగించకపోయినా దే విల్ బి ఏబుల్ టు సస్టైన్. సో ఇలా వాళ్ళకి ప్రధానమైన ఇష్యూస్ ఉంటాయి. సో వ్యాక్సిన్స్ అనేది మనం పుట్టిన ఫస్ట్ వాళ్ళు 48 hours కానీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే లోపే టీబీ వ్యాక్సిన్ వేయాలి, పోలియో డ్రాప్స్ వేయాలి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయాలి. టీబీ అనేది మన ఇండియాలో అసలు వేయకుండా బయటికి మనకు ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అయినా టీబీ జబ్బు రావడం అంతలా
మన కమ్యూనిటీలో టీబీ బ్యాక్టీరియా ఉంది. సో టీబీ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా టీబీ వ్యాక్సిన్ వేయాలి. మనం ఉండి 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 మన సెల్ఫ్గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం వేరే ఎత్తు. కానీ టీబీ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, బోన్ ఎఫెక్ట్ అవ్వడం, లివర్స్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ మన ఇంటెస్టినల్ టీబీ రావడం చాలా కామన్ కాంప్లికేషన్స్. లంగ్స్కి వచ్చే టీబీని ఎలాగో మనం ప్రివెంట్ చేయలేం. టీబీ వ్యాక్సిన్ ద్వారా కూడా లంగ్స్ ప్రొటెక్షన్ చేయలేము. సో టీబీ వ్యాక్సిన్ ఇచ్చేది కాంప్లికేషన్స్ రాకుండా. ఓకే. అందుకే యూఎస్లో పుట్టినోడైనా సరే ఇండియాకి వచ్చినాడంటే ఖచ్చితంగా టీబీ వ్యాక్సిన్ వేయాలి. ఫస్ట్ 1 ఇయర్లో అయితే మనం ఏ టెస్ట్ చేయకుండా వేసేస్తాం. యూఎస్ నుంచి వచ్చాడు, ఇక్కడ 1 మంత్ 2 మంత్స్ ఉన్నాడు, మనకి వ్యాక్సిన్ వేసినా వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎంత ఎక్స్పోజ్ అయితే అంత వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. సో అది టీబీ వ్యాక్సిన్ మనం లెఫ్ట్ ఆర్మ్కి ఇస్తాం. వేసిన చోట చిన్న పుండులాగి అల్సర్ ఫామ్ అయ్యి అది ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది. సో మచ్చ ఉందంటే వ్యాక్సిన్ వేసినట్టు, మచ్చ లేకపోతే వేయనట్టు అనేది యూజువల్ ప్రోటోకాల్లో చూస్తాం. దీనివల్ల కొన్ని అపోహలు కూడా ఉన్నాయి సార్. వేస్తేనే మంచిది. ఇప్పుడు స్లీవ్లెస్ అమ్మాయిలకి వేస్తున్నారని చెప్పి అది మార్క్ వస్తుందని చెప్పి థైస్కి వేయడం, అవి కూడా రాంగ్ ప్రాక్టీసెస్. సో ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ కూడా కొన్నిసార్లు అలాంటి ప్రాక్టీస్ తప్పది. లెఫ్ట్ అప్పర్ ఆర్మ్ అనేది యూనివర్సల్ సైడ్, అక్కడ వేస్తే ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుంది అనేది కూడా ప్రోటోకాల్ అనమాట. సో అది ఇది హెపటైటిస్ బి అనేది హెచ్ఐవి కన్నా ఎక్కువ డేంజరస్. సెకండ్ ఇచ్చి మన స్వెట్ ద్వారా కూడా అంటే స్ప్రెడ్ అయ్యేంత డేంజర్ డిసీజ్. సో హెపటైటిస్ బి ఎట్ ది ఎర్లియస్ట్ వేయాలి. పోలియో డ్రాప్స్, పోలియో చాలా డేంజరస్. సో పోలియో డ్రాప్స్ 2 చుక్కలు అనేది వాళ్ళ లైఫ్ని సేవ్ చేశారు. ఈ 3 వ్యాక్సిన్స్ పుట్టిన ప్రతి వాడికి ఎర్లియస్ట్గా వేయాలి. ఆ తర్వాత ఫాలోఅప్స్కి 1.5 మంత్ 2 మంత్స్ మధ్యలో, తర్వాత ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 3 టైమ్స్ మనం డిపిటీ, పోలియో, హెపటైటిస్ బి, హీమోఫిలస్ కాంబినేషన్ ఉండే వ్యాక్సిన్ ఇస్తాం. అలాగే న్యూమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తాం, న్యూమోకోకల్. ఈ వ్యాక్సిన్ వేయని వాడికి న్యూమోనియా రావడం ఖాయం. అంతలా న్యూమోనియా ఉంది, లంగ్ మొత్తం తినేస్తుంది. స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా వల్ల మెజారిటీ కిడ్స్ 5th బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి. న్యూమోనియా మెనింజైటిస్ని ప్రొటెక్ట్ చేసే ఏకైక వ్యాక్సిన్ స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రోటా వ్యాక్సిన్. న్యూమోనియా, డయేరియా అనే వ్యాధులే ప్రధానమైన కారణాలు, శిశువులు చనిపోయే ప్రధానమైన కారణాలు. సో న్యూమోనియాకి న్యూమోనియా వ్యాక్సిన్ ఉంది, డయేరియాకి రోటా వ్యాక్సిన్ ఉంది. ఇంత తెలిసి ఇన్నిసార్లు మేము చెప్పి మా గొంతు పోయేలా చెప్పినా వేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ అట్లీస్ట్ ఈ వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ సెంటర్లో అయినా వేయించాలి. ప్రైవేట్ వ్యాక్సిన్ అయినా గవర్నమెంట్ వ్యాక్సిన్ ఏదైనా పెయిన్లెస్ అయినా డజంట్ మ్యాటర్. వ్యాక్సిన్ పడిందా పడలేదా అనేది ముఖ్యం. కొన్ని గవర్నమెంట్ సెంటర్లో అన్ని సెంటర్స్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయడం లేదు. గవర్నమెంట్లో కనుక వేయిస్తే ప్రైవేట్లో అయినా ఆ వేయని వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలి. ఓకే. నా తర్వాత వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఎఫర్ట్ చేయలేకపోతుంటుంది. ఏది 6 మంత్స్ మొదలు మనం ఫ్లూ వ్యాక్సిన్ అయితే ఏంది, టైఫాయిడ్ వ్యాక్సిన్ అయితే ఇవన్నీ కంపల్సరీగా ప్రైవేట్లో వేయించుకోవాలి. గవర్నమెంట్ అందరికీ ఎందుకు వేయలేదు, వీటి యొక్క డిసీజ్ ఇన్సిడెన్స్ మరీ ఎక్కువగా లేదని బడ్జెట్ కేటాయించలేక అందరు వేశారు. డజంట్ మీన్ దట్ ఆ వ్యాక్సిన్ ఆప్షనల్ అని అది వేయకపోయినా ఏం కాదని అలా కాదు. మీకు డబ్బుతో ఇష్యూ ఉండి చాలా టైట్గా ఉంటే వేయాల్సిన గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ అంటే ఎక్కువ శాతం డిసీజ్ ఉండే వ్యాక్సిన్స్ గవర్నమెంట్ వేయించాలి. తక్కువగా వ్యాధి ప్రబలిస్తుంది అన్న ఈ ప్రైవేట్ వ్యాక్సిన్స్ని డబ్బులకు ప్రాబ్లం లేకపోతే కంపల్సరీగా వేయించాలనేది, రిస్క్ చేయకూడదు. సో ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెల 7వ నెల, టైఫాయిడ్ వ్యాక్సిన్ 6వ నెల మొదలు, మెనింగోకోకల్ వ్యాక్సిన్ 9వ నెల మొదలు, ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీజిల్స్ మమ్స్ రుబెల్లా కాంబినేషన్. గవర్నమెంట్ మీజిల్స్ రుబెల్లా ఇస్తుంది, మమ్స్ ఇవ్వడం లేదు. దానివల్ల ఏమైతే మమ్స్ వస్తున్నాయి డిసీజ్. ఎందుకు రిస్క్ తీసుకుంటారో నాకు ఇంకా అర్థం కాదు అసలు. కానీ గవర్నమెంట్ కూడా మనం ఏం అనలేని పరిస్థితి. అందరూ ట్యాక్స్ పే చేయట్లేదు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న బడ్జెట్ని అన్నిటికీ రొటేట్ చేయాలి. మనం ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేర్ అనుకోండి, ఈ అన్ని వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు. ఇవ్వట్లేదు, పే చేయట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీరైనా ట్యాక్స్ పే చేయని వాడైనా వచ్చి వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలి కదా. సో ఎంఎంఆర్ వ్యాక్సిన్ 9 నెలలు వేసుకోవాలి, మెనింగోకోకల్ వేసుకోవాలి, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి.
తర్వాత చికెన్ పాక్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అసలు గవర్నమెంట్లో చికెన్ పాక్స్ లేదు. ఓకే. వస్తే రాని చికెన్ పాక్స్ వస్తే రాని, కానీ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే కాంప్లికేషన్స్ వస్తాయి. ఎవరు గ్యారంటీ కాంప్లికేషన్స్ రావని? ఎవరు గ్యారంటీ లేదు. సో వేసుకుంటే మంచిది. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వాటర్ ద్వారా వచ్చే డయేరియా, జాండీస్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? మనం మన పిల్లలకి టైంకి చార్ట్ ప్రకారంగా వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేయించుకోవాలి. పుట్టిన పిల్లలలో తల్లి పాలు ఇవ్వడం అనేది ఒక గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ 6 నెలలు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ తల్లిపాల ద్వారా వాడి ఫ్యూచర్లో ఒక మంచి సైంటిస్ట్, మంచి డాక్టర్, మంచి ఇంజనీర్ అవ్వాలంటే వాడు తల్లిపాలు తాగి ఉండాలి. బ్రెయిన్కి మంచి డెవలప్మెంట్ కావాలి కదా. అలాగే అర్లీ లైఫ్లో వ్యాక్సిన్స్ వేయకపోవడం వల్ల బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, లంగ్కి న్యూమోనియా వచ్చి వాడి బ్రెయిన్ ఎలా ఐక్యూ డెవలప్ అవుతుంది మీరు చెప్పండి. సో మంచి సిటిజన్స్ రావాలని పీడియాట్రిషియన్స్ ఈ నేషన్ని బిల్డ్ చేసే దాంట్లో పాత్ర పోషిస్తున్నారన్న దాంట్లో సందేహమే లేదు. ట్రూ సార్. ఈ విధంగా వ్యాక్సినేషన్స్ కార్యక్రమంలో మేము చెప్పి వాడి న్యూట్రిషన్, వాడి వ్యాక్సినేషన్ రెండిట్లో మేము నిస్వార్థంగా పని చేసి ఈ నేషన్ని మంచి సిటిజన్స్ ఇచ్చే దాంట్లో మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం అందించడంలో. అందుకే డాక్టర్స్ ని దేవుళ్ళతో పోలుస్తా ఉంటాం. అందరికన్నా పీడియాట్రిషియన్ ఇంకా మరి ఎక్కువ దేవుడు అనుకో. అందరూ దేవుళ్ళే డాక్టర్స్, కానీ పీడియాట్రిషియన్ హోల్డ్స్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కమ్యూనిటీ. అవును సార్. ఇప్పుడు మీరు చెప్తూ చికెన్ పాక్స్ బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది అన్నారు, నిజమా సార్? అంటే చాలా మంది దాన్ని ఒక అమ్మవారు పోసింది అని అలా కూడా సో ఎక్స్టర్నల్ గా వచ్చే చికెన్ పాక్స్ లీజన్స్ అనుకోండి, వస్తాయి పోతాయి 7 days లో 10 days లో. కానీ సడన్గా ఆ వ్యాక్సిన్ వైరస్ల రిలేటెడ్ ఎన్సెఫలైటిస్ అంటాం, బ్రెయిన్ కనుక పోయిందంటే మనం ట్రీట్మెంట్ చేయడం కష్టం. వీటికి వైరస్ల ఇమ్యూనోగ్లో ఐసీయూ ఇంపార్టెంటా, వ్యాక్సిన్ ఇంపార్టెంటా? ఒకటి అడిగాడు, మెనింగోకోకల్ వ్యాక్సిన్ 5,000 అవసరమా, ట్రీట్మెంట్ 500, లేదా గవర్నమెంట్లో పోయి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకుంటా, వస్తే రానప్పుడు చూసుకుందాం అనేవాడు కూడా ఉన్నాడు. నేను అంటాను వస్తే రాని, కానీ అది కాంప్లికేషన్స్ అయ్యి ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఎవడు తిరిగిస్తాడు? అంతే కదా. సో వ్యాక్సిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కిందనే వస్తుంది. అవును. ఇది ఎక్స్టర్నలే కాదు, ఇంటర్నల్ గా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. వ్యాక్సిన్స్ వేయకపోతే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.